సముద్రం మధ్యలో వేల కిలోమీటర్ల దూరంలో 900 భారీ విగ్రహాలు. కానీ వాటిని చేసిన వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. ఇది ఈస్టర్ ఐలాండ్ దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ప్రపంచం నుంచి పూర్తిగా వేరుగా ఉంది. ఇక్కడ ఉన్న వాటిని మోయా స్టాచ్యూస్ అని అంటారు. ఒక్కో విగ్రహం బరువు సుమారు 80 టన్నుల పైగా ఉంటుందంటారు. క్రేన్స్ లేవు, ఇనుము లేదు. అయినా ఇవి కొండల మీద నుంచి తీరానికి ఎలా తీసుకువచ్చారు? ఈ రోజుకి ఒక మిస్టరీ అనే చెప్పాలి. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, చాలా విగ్రహాలు సముద్రం వైపు చూస్తూ నిలబడి ఉంటాయి. కానీ గ్రామాల వైపు చూస్తున్నవి చాలా తక్కువ. ఎందుకు? వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూశారు? ఒక సమయంలో ఈ ద్వీపంలో బలమైన నాగరికత ఉండేదని అంటారు. కానీ ఒక్కసారిగా జనాభా తగ్గిపోయింది. అడవులు నాశనం అయిపోయాయి. చివరికి నాగరికత కనుమరుగైపోయింది. ఇది ప్రకృతి తప్ప, లేదా మనుషుల తప్ప, లేదా ఇంకేమైనా కారణం ఉందా? ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.